గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య. నూతన సంవత్సరం వేడుకలకు గోవా వెళ్లిన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన యువకుడు దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగొచ్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక 6వ వార్డుకు చెందిన బొల్లా రవితేజ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పని చేస్తున్నారు. 7 స్నేహితులతో కలిసి గత శనివారం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లారు. సోమవారం రాత్రి కలగండ్ బీచ్లో వీరంతా సరదాగా గడిపి పక్కనే ఉన్న మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్కు భోజనానికి వెళ్లారు. బిల్లులో ధరలు అధికంగా ఉన్నాయని వీరితో పాటు వచ్చిన ఓ యువతి నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెస్టారెంట్లో పనిచేసే కొందరు యువకులు రవితేజపై కర్రలతో దాడి చేసి తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మనం గోవాకి ఎందుకు వెళ్తాం? సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో పాటు ఏ విధంగా అయినా రిలీఫ్ కోసం వెళ్తాం. ఇప్పుడు మెల్లమెల్లగా ఇలాంటి ఘటనలు గోవా చాలానే జరుగుతున్నాయి. ఇది కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో టూరిజంకి ఇది గోవాకు పెద్ద మైనస్ జరుగుతుంది. ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కానీ పట్టించుకోవాలి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. టూరిజానికి ఇండియాకు పెద్ద మైనస్ జరిగిపోతుంది. ఇలాంటి విషయాలు బయట ప్రపంచానికి తెలిసే గోవాలో దాడులు జరుగుతా అంటే పెద్ద ఇష్యూ. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి.